తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నాయి అనేది చాలా పెద్ద సమస్య. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం. నేను డాక్టర్ పర్వతరెడ్డి, స్కిన్ డాక్టర్, నెల్లూరు. ఈ తల వెంట్రుకలు రాలిపోతున్నాయి అనేది ఈరోజు చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసే సమస్య. మా క్లినిక్కు పేషెంట్స్ రకరకాల చర్మవ్యాధులకు సంబంధించిన సమస్యలతో వచ్చినప్పుడు ఆ చర్మవ్యాధి గురించి చెప్పిన తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అమ్మానంటే ఆల్మోస్ట్ అందరూ చెప్పే సమస్య ఏంటంటే తల వెంట్రుకలు ఎక్కువ రాలిపోతున్నాయి అనే సమస్య ఎక్కువగా చెప్తారు. ఈ తల వెంట్రుకలు రాలిపోవడం అనే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అది ఒక బిగ్ సబ్జెక్ట్, ఒక వీడియోలో కవర్ చేయలేము. అందువల్ల దీనికి సంబంధించి ఇంచుమించు ఒక 6 వీడియోస్ ఒకదాని తర్వాత కవర్ చేద్దాం. దాంట్లో ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అనేది ఒకటి, మగవాళ్ళలో బట్టతల లక్షణం. రెండవది ఆడవాళ్ళలో బట్టతల లక్షణం, ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు, అదొకటి. టీలోజన్ ఎఫ్లియం అని చెప్పి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత కుప్పలుగా రాలిపోతాయి వెంట్రుకలు. దాని గురించి ఒక వీడియోలో కవర్ చేద్దాం. కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వాడే మందుల వల్ల కూడా వెంట్రుకలు విపరీతంగా రాలిపోతాయి, అది ఒక వీడియో కవర్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి మందులు, ఎటువంటి మందులు వాడితే ఎఫెక్టివ్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు అనేది, మందులు ఏ రూపేణ అంటే టాబ్లెట్స్ రూపేణ కానీ తర్వాత లోషన్స్ రూపేణ కానీ ఇచ్చినప్పుడు అది కంట్రోల్ చేసి ఇంకొక వీడియో చేయాల్సి వస్తుంది. తర్వాత ఒకవేళ మందులతో కంట్రోల్ రాకపోతే ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్ అంటే పిఆర్పీ అని కానీ జిఎఫ్సి అని కానీ మీసోథెరపీ కానీ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అది ఇంకొక వీడియోలో కవర్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా పేను కొరుకుడు, తర్వాత మినాక్సిల్ గురించి ఒక వీడియో కవర్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి సికాట్రిషియల్ అలోపేషియా అని, పర్మనెంట్ హెయిర్ లాస్. నార్మల్గా ఇవన్నీ కూడా వెంట్రుకలు పోతుంటే వస్తుంటాయి. కొన్ని కండిషన్స్లో పర్మనెంట్ హెయిర్ లాస్, ఒకసారి పోతే వెంట్రుకలు రావు, అటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఒకదానితో ఒక వీడియో మనం కవర్ చేద్దాం. కాబట్టి ఈ అవేర్నెస్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని రెగ్యులర్గా చూడండి. కాబట్టి ఈరోజు మన యొక్క టాపిక్ మాట్లాడబోయే ముందు అందరూ ఒకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వచ్చేదాని కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇంక జనరల్గా హెయిర్ గురించి మాట్లాడుకుంటే తలలో మనకి సుమారుగా 1,00,000 వెంట్రుకలు ఉంటాయి, 1,00,000 హెయిర్ ఉంటాయి. యావరేజ్ హెయిర్ లైఫ్ స్పాన్ అంటే వెంట్రుక బతికే సుమారుగా 3 to 7 ఇయర్స్. చాలామంది ఏమనుకుంటారంటే అసలు వెంట్రుకలు రాలవు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. జనరల్గా హెయిర్ అనేది 3 ఫేజుల్లో ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది 3 ఫేజుల్లో ఉంటుంది. దీన్ని యాక్ట్ అనొచ్చు, అనాజన్, కెటాజన్, టీలోజన్. అనాజన్ అంటే గ్రోత్, పెరుగుదల దశ. కెటాజన్ అంటే రిజార్ప్షన్ స్టేజ్. టీలోజన్ అంటే రెస్టింగ్ ఫేజ్. మన తలలో సుమారుగా 90% వెంట్రుకలు అనాజన్, పెరుగుదల, గ్రోత్ స్టేజ్లో ఉంటాయి. ఒక 10% అప్రాక్సిమేట్గా రెస్టింగ్ ఫేజ్లో ఉంటాయి. ఈ రెస్టింగ్ ఫేజ్ అనేది ఇప్పుడు ఈ పెరుగుదల దశ అనేది అప్రాక్సిమేట్గా మనకు ఒక 6 to 7 ఇయర్స్ అట్లా ఉంటే ఆ తర్వాత వచ్చేసి అది రెస్టింగ్ ఫేజ్లోకి పోయినప్పుడు అది ఒక 6 వీక్స్ ఉండి రెస్టింగ్ ఫేజ్లో తర్వాత వెంట్రుక రాలిపోతుంది. ఆ విధంగా పర్ డే అప్రాక్సిమేట్గా 50 హెయిర్ దాకా ఊడిపోవటం సహజం. చాలామంది ఈ తల స్నానం చేసేటప్పుడు లేకుంటే చదువుకునేటప్పుడు తల ఇలా అన్నప్పుడు దూకున్నప్పుడు వెంట్రుకలు వస్తే నాకు వెంట్రుకలు రాలిపోతున్నాయి, చాలా రాలిపోతున్నాయి అని భయపడిపోతూ వస్తారు. కానీ అది సాధారణ హెయిర్ ఫాల్ అయి ఉంటుంది. అందువల్ల ముందు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింటే వెంట్రుకలు రాలుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, పాత వెంట్రుకలు పోతుంటాయి, కొత్త వెంట్రుకలు వస్తుంటాయి. కాబట్టి సాధారణ హెయిర్ ఫాల్ చూసేసి ప్యానిక్ అయిపోవద్దు. అప్ టు ఆన్ యావరేజ్ 50 హెయిర్ దాకా రాలిపోవటం సహజం. అవి మళ్ళీ వస్తాయి, సాధారణ పరిస్థితుల్లో వస్తాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వెంట్రుకలు ఎక్కువ రాలిపోవటం, తక్కువ రావటం జరిగినప్పుడు హెయిర్ థిన్నింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఎక్కువగా రాలిపోయేదానికి కారణాలు ఏమిటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చాలాసార్లు పేషెంట్స్ హెయిర్ ఫాల్ అవుతుందని, ఎస్పెషల్లీ బాయ్స్ గుండు కొట్టించుకుంటుంటారు. గుండు కొట్టిస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుందని. అది భ్రమ మాత్రమే. గుండు కొట్టించినంత మాత్రాన హెయిర్ ఫాల్ అనేది తగ్గదు, హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి రాదు. తలస్నానం చేసేటప్పుడు పొడవాటు వెంట్రుకున్నప్పుడు చేతికి కనిపిస్తుంది, చూసి భయపడిపోతారు. కానీ గుండు కొట్టించినప్పుడు ఆ పొట్టు వెంట్రుక ముటికి నీళ్ళలో వెళ్ళిపోతుంది, నాకు హెయిర్ ఫాల్ కావటం లేదు, ఒక భ్రమలో ఉంటారు. ఆ లోపల చిన్నగా 4-5 సార్లు గుండు కొట్టించే లోపల బట్టతలు వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి గుండు కొట్టించే కార్యక్రమాలు మాత్రం చేయవద్దు. కొంతమంది నాకు తలస్నానం చేస్తే వెంట్రుకలు ఊడిపోతాయని చెప్పి 10 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తుంటారు. అది తప్పు. దానివల్ల ఇంకా ఎక్కువగా రాలిపోతాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కు నిలబడదు, దువ్వితేనో తలస్నానం చేస్తేనో ఊడిపోయే వెంట్రుక ఎటు నిలబడదు.
నువ్వు 10 రోజులకు ఒకసారి చేసినప్పుడు మొత్తం ఆ రోజు రాలిపోతాయి. కాబట్టి వాస్తవానికి ఇంకా ఎక్కువ అవుతుంది. మినిమం వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయకపోతే ఇంకా డస్ట్ ఎక్కువ చేరి ఇంకా ఎక్కువ రాలిపోతాయి. అలా చేయకండి. తర్వాత అసలు వెంట్రుకలు ఎందుకు ఎక్కువ రాలిపోయేదానికి రీజన్స్ అనేటివి మనం చూసుకుంటే చాలాసార్లు సాధారణంగా అయితే మాత్రం మనం గమనించినప్పుడు ఫస్ట్ రీజన్ వచ్చేసి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే సరైనటువంటి పోషకాహారం తీసుకున్నందువల్ల వచ్చేటటువంటి ఇబ్బంది. ఈ మధ్యకాలంలో చాలామంది సరైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం లేదు. దానికి కారణం ఏంటంటే ఒక రీజన్ ఏంటంటే చాలామంది ఈ కంప్లైంట్ మనకి ఎప్పుడు వస్తుంది, ఇంటర్మీడియట్లో కానీ తర్వాత డిగ్రీలో కానీ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారంటే మా ఇంట్లో ఉన్నంతవరకు బాగానే ఉంది సార్, ఎప్పుడైతే కాలేజీకి పోయిందో ఆ వాటర్ పడలేదు అప్పటి నుంచి వెంట్రుకలు రాలిపోతున్నట్టు. కారణం అది కాదు. అక్కడ సరిగా వాళ్ళు హాస్టల్ మెస్లో సరిగా ఫుడ్ లేకనో వీళ్ళు సరిగా తినకనో ఒక ఇంటర్మీడియట్ 2 years, ఒక 3 to 4 years డిగ్రీ, ఇంచుమించు 6 years వాళ్ళు సరిగా ఫుడ్ తీసుకున్నందువల్ల హెయిర్ అనేది న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల విపరీతంగా రాలిపోతుంది. అది మెయిన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే పిల్లల యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో చాలా తేడా వచ్చేసింది. వాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు చాలా ఎక్కువ మంది నేను గమనించింది ఓన్లీ చికెన్ మాత్రమే తింటున్నారు. కొంతమంది పచ్చళ్ళు, ఊరగాయలు అంటే పికిల్స్ కానీ చట్నీలు మాత్రం తింటున్నారు. వెజిటబుల్స్ కానీ దాల్ కానీ మిగతా ఫ్రూట్స్ కానీ అస్సలు తినటం లేదు. బయటికి పోతే పానీపూరి, చాటు, పిజ్జా ఈ 3. ఇంట్లో ఉంటే చికెన్ ఉంటే తింటా సార్ మా అబ్బాయి, లేకుంటే తింటారు, లేకుంటే మా అమ్మాయి చికెన్ ఉంటే తింటే లేకుంటే తిందో. విపరీతంగా అలవాటు అయిపోయినారు చికెన్కి. అది పెద్ద పొరపాటు. బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం లేదు. అది కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే స్ట్రెస్. ఒకటి ఎగ్జామ్స్ అనేటివి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి విపరీతమైన స్ట్రెస్, ఆ దానివల్ల కూడా రకరకాల హార్మోనల్ చేంజెస్ వచ్చి హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా మనం అనుకున్నప్పుడు ఇర్రెగ్యులర్ టైంకి ఫుడ్ ఉండదు, టైంకి స్లీప్ ఉండదు. మొన్న ఒక పేరెంట్ చెప్తున్నాడు, సార్ మా అబ్బాయి 2 o'clock దాకా మేలుకుంటున్నాడు అన్నట్టు. మంచి దగ్గర ఆయన బాగా చదువుతున్నట్టున్నాడు అని అంటే అయినా కూడా అంతసేపు చదవటం మంచిది కాదు, ఇంకా తొందరగా పడుకుంటాం. చదవటమా పాడా సార్, 2 దాకా రీల్స్ అన్న చూస్తుంటాడు, లేకుంటే రీల్స్ అన్న చేస్తుంటాడు, అంతేగాని చదివేది పాడు లేదు, మళ్ళీ ఉదయం 9కి లేస్తాడు అన్నాడు. చూడండి, ఇది కరెక్ట్ కాదు. బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. నువ్వు 11కు పడుకొని 5కి లేస్తే పర్వాలేదు, కానీ నీకు కావాల్సిన 6 hours స్లీప్ నేను 3 to 9 ఇచ్చేస్తానంటే అసలు లెక్క ప్రకారం 8 hours స్లీప్ అవసరం, మినిమం 7 to 6 hours అన్నగానే ఉండాలి. కానీ అది ఉండటం లేదు చాలా మందిలో. కాబట్టి దానివల్ల బాడీ అనేది తట్టుకోలేకుంది. కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ ఈ యొక్క స్ట్రెస్సు, ఇర్రెగ్యులర్ ఫుడ్, రెగ్యులర్ స్లీప్. హెయిర్ హెల్తీగా పెరగాలంటే దానికి ఐరన్, ప్రోటీన్స్, జింకు, బి కాంప్లెక్స్ లైక్ B12, ఇవన్నీ మెగ్నీషియం, సెలీనియం, ఇవన్నీ కావాలి దానికి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మనం తినే కర్రీస్ నుంచి, ఫ్రూట్స్ నుంచి రావాలా. కానీ చాలామందిలో ఈ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం అనేది జరగటం లేదు. మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాంట్లో ఫస్ట్ ముందు డాక్టర్ని కలిసినప్పుడు అసలు ఈ హెయిర్ ఫాల్ ఎప్పటి నుంచి ఉంది, ఇది నార్మల్ హెయిర్ ఫాలా లేకుంటే ఎక్స్ట్రాగా ఎక్కువగా రాలిపోతుంది అనే దానికోసం చూసుకొని టెస్టులు చేయించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ టెస్టులకు సంబంధించి మనం ఏ డెఫిషియన్సీ ఉందని తెలుసుకునే దానికోసంగా సీరం ఫెరిటిన్ ఒకటి అండ్ B12 అండ్ వైటమిన్ D ఇవి ఖచ్చితంగా చెక్ చేయించాలి. దాంతోపాటు థైరాయిడ్, హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం ఉందని చెప్పి T3, T4, TSH చేయించాల్సి వస్తుంది. కొంతమందిలో PCOD ప్రాబ్లం ఉంటుంది. దానికోసం అబ్డామినల్ స్కాన్ తీసుకొని PCOD ప్రాబ్లం ఉందో చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ టెస్టులు చేసిన తర్వాత మనకు దాన్ని చూసుకొని దాని ప్రకారంగా మనం తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. చాలాసార్లు గమనించినప్పుడు ఈ హెయిర్ ఫాల్తో ఉన్న పేషెంట్స్ నేరుగా డాక్టర్ దగ్గర రావట్లేదు. చాలాసార్లు వాళ్ళు సొంత వైద్యం చేస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా చేస్తుండేది ఏంటంటే ఈ ఆనియన్ జ్యూస్ తలకి పెట్టేసేయటం, అలోవెరా జ్యూస్ పెట్టేసేయటం, లేకపోతే కోడిగుడ్డు పగలగొట్టి తల మీద పెట్టేసేయటం, ఇటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి వల్ల హెయిర్ ఫాల్ తగ్గదు. ఏదైనా కండిషన్ ఎఫెక్ట్ వస్తే రావచ్చు, కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే అవకాశం లేదు. ఇంకొకటి చాలామంది పేషెంట్స్ ఏమడుగుతారంటే
హెయిర్ ఫాల్ తగ్గేదాన్ని నాకు ఏదైనా మంచి కాస్ట్లీ ఆయిల్ రాసి అడుగుతారు. ఎంత కాస్ట్లీ ఆయిల్ రాసి ఇచ్చినా హెయిర్ ఫాల్ తగ్గదు. హెయిర్ ఫాల్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్. దానికి ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది, హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఏదో కాస్ట్లీ ఆయిల్ రాస్తే నేనేం ఫుడ్ మార్పు తెచ్చుకొని నేనేం సరిగ్గా తిన్నాను, నేనేం ఇర్రెగ్యులర్ స్లీప్లో ఉంటాను, బట్ హెయిర్ ఫాల్ తగ్గాలంటే తగ్గదు. కాబట్టి కాస్ట్లీ ఆయిల్ వాడి అనవసరంగా టైం వేస్ట్ చేసేసుకొని ఇంకా ఈ ప్రాబ్లం ఎక్కువ పెట్టేట్టు చేసుకోవద్దు. కొంతమంది పేషెంట్స్ ఎవడతారంటే నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేటటువంటి, హెయిర్ ఫాల్ తగ్గిపోయేటట్టు మంచి షాంపూ రాసేయమంటారు. హెయిర్ ఫాల్ తగ్గించేటటువంటి షాంపూలు కూడా ఉండవు. షాంపూలు అనేటి ఓన్లీ క్లీన్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఆయిలీ స్కాల్ప్ అయితే సల్ఫేట్ షాంపూస్ వాడండి. అటు కాకుండా డ్రై స్కాల్ప్ అయితే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ వాడండి. అంతేగాని హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేదాని కోసంగా షాంపూలు అనేటివి పనిచేయవు. డే టు డే ప్రాక్టీస్లో మనం ఈ హెయిర్ ఫాల్ పేషెంట్స్ వచ్చినప్పుడు సాధారణ హెయిర్ ఫాల్ అయితే అదే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా కానీ లేకుండా అంటే ఫెమిల్ ప్యాటర్న్ హెయిర్ ఫాల్ కానట్టు కావాలి దాన్ని డిఫరెంట్గా డీల్ చేస్తుంది. ఇన్ జనరల్ నేను చూసినప్పుడు ఎక్కువ మంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అనేది గమనిస్తుంటాం. అలా ఉండేటప్పుడు దానిని మనం చాలా బాగా రికవర్ చేయొచ్చు, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు, మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చేట్టు చేయొచ్చు. సింపుల్ ట్రీట్మెంట్తోనే చాలామందికి హెయిర్ మళ్ళీ బ్రహ్మాండంగా వచ్చిన పేషెంట్స్ నేను ఎంతోమందిని చూశాను. వాళ్ళకి ఏం లేదు, ఫస్ట్ ముందు డైట్ ఆర్డర్ చేసుకోవటం, ప్రతి ఫుడ్డు తినటం. దీనికేమి బ్రహ్మాండమైనటువంటి రకరకాల గొప్ప ఫుడ్స్ ఏం తినక్కర్లేదు. ఇంట్లో సాధారణంగా చేసుకున్నటువంటి పప్పు, ఆకుకూర పప్పు కావచ్చు, బీరకాయ పప్పు కావచ్చు, సొరకాయ పప్పు కావచ్చు, ప్రోటీన్స్ కోసంగా పప్పు సఫిషియెంట్గా తీసుకోవాలి. అండ్ మిగతా వెజిటబుల్స్ ఇవన్నీ మనం నార్మల్గా తాలింపు కూరలు చేసుకున్నటువంటి బెండకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, క్యారెట్, బీట్రూట్, ఈ పందిరి చిక్కుళ్ళు ఇవన్నీ కూడా సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకోవాలి. అవి తీసుకోకుండా పచ్చళ్ళు ఊరగాయలు తినేసేసి ఒట్టి నాన్ వెజిటేరియన్ తింటానంటే అది వీలు కాదు. నాన్ వెజిటేరియన్ కూడా అవసరమే, తీసుకుంటే మంచిదే, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. బట్ ఇవి కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తాని కోసంగా మనం ఫుడ్లో ఎగ్స్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కర్డ్ తీసుకోండి. వీలైనంతవరకు మిల్క్ అవాయిడ్ చేయండి. మిల్క్తో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నేను చెప్పేదానికి మీకు విచిత్రంగా అనిపిస్తుంది. ఈ యొక్క బఫెలోస్లో ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ వల్ల ఆ యొక్క పాలు మనం తీసుకున్నందువల్ల రకరకాల హార్మోన్ సమస్యలు ఆడవాళ్ళను ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో గమనిస్తున్నాము. కాబట్టి మిల్క్ తీసుకోవటం అవాయిడ్ చేయటం మంచిది. కర్డ్ తీసుకోవటం బెస్ట్. ఉడకబెట్టిన ఎగ్ కానీ తీసుకోవటం మంచిది. తర్వాత వైటమిన్ డి కోసంగా ఈ పుట్టుగొడుగులు, మష్రూమ్స్ తీసుకోవటం మంచిది. తర్వాత నార్మల్గా వెజిటేరియన్తో పాటు ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటూ దాంతోపాటు ఈ చికెన్ లివర్ కానీ, మటన్ లివర్ కానీ, రెడ్ మీట్ కానీ, ఫిష్ కానీ ఇవి కూడా సఫిషియెంట్ క్వాంటిటీ తీసుకోవాలి. అవి కూడా మనకి చాలా వరకు ఉపయోగపడతాయి. తర్వాత దాంతోపాటు తీసుకోగలిగితే నట్స్, క్యాష్యూ నట్ కానీ, బాదం కానీ తీసుకుంటే మంచిది. ఒకవేళ అవి లేకపోయినా సింపుల్ జీడిపప్పు, సింపుల్ వేరుశనగ పప్పు, బెల్లంతో చేసినటువంటి వేరుశనగ ముద్దలు తిన్నా కూడా సరిపోతుంది. దాంట్లో కావాల్సినంత ఐరన్ వస్తుంది. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీని మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫుడ్తో పాటు. ఇది కూడా ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఎగ్ అండ్ మష్రూమ్స్ అండ్ నేను చెప్పినట్టు నాన్ వెజిటేరియన్తో పాటు దాళ్ళు, ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవడం మంచిది. ఇంకా ఫ్రూట్స్ పరంగా తీసుకుంటే మనం ఏదో అవకాడోనో లేకుండా అంటే కివీ ఫ్రూటో లేకుండా అంటే డ్రాగన్ ఫ్రూటో ఇవి తినాల్సిన అవసరం లేదు. ఖర్చు పెట్టి అవసరమే లేదు. నార్మల్గా దొరికే బనానా, యాపిల్, తర్వాత బత్తాయి అండ్ దానిమ్మ ఇవి సరిపోతాయి. ఏ సీజన్లో దొరికే ఆ ఫ్రూట్ తినేసేసేయండి. ఇవి తింటే చాలా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి డ్రాగన్ ఫ్రూట్లో అవి తెచ్చుకొని తినేసేసి డబ్బులు వృధా చేసుకోవద్దు. ఇంకో పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రూట్ జ్యూస్ వద్దు. ఫ్రూట్ జ్యూస్ వేస్ట్. పల్ప్తో పాటు ఫ్రూట్ తినటం మంచిది. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పడం మర్చిపోయినాను, క్యారెట్, బీట్రూట్ కర్రీ చేసుకుని తినండి. జ్యూస్ కొంచెం ఒక చిన్న ముక్కతో ఒక గ్లాస్ జ్యూస్ వచ్చేస్తుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. ఎక్కువ క్వాంటిటీలో అంత క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ తాళింపు మనం ఫ్రైగా ఉండి చేసుకొని తింటే దాంతో వచ్చే విటమిన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా దీంతో పాటు మెడిసిన్స్ పరంగా తీసుకుంటే పేషెంట్స్ని బట్టి ఆ యొక్క వాళ్ళకి హిమోగ్లోబిన్ కన్నా బాగా తక్కువ ఉండేటప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ కానీ, బి కాంప్లెక్స్ విత్ జింక్ కానీ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్ కానీ, అవసరమైతే B12 దానికి సంబంధించినటువంటి టాబ్లెట్ ఫామ్లో కానీ, ఇంజెక్టబుల్ ఫామ్స్ కానీ ఇచ్చినప్పుడు చాలా తొందరగా కూడా రికవర్ అయిపోతుంది.
ఇంకొక దాంతోపాటు కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంటు, పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. మిరాక్యులస్గా బ్రహ్మాండంగా సింపుల్ ట్రీట్మెంట్తోనే బ్రహ్మాండంగా హెయిర్ వచ్చిన నేను ఎంతోమందిని చూశాను. కాబట్టి ఇదేదో పెద్ద కాంప్లికేటెడ్ సమస్యగా చూడాల్సిన అవసరం లేదు. మనకి అవసరమైతేనే మినాక్సిడిల్కి కానీ తర్వాత ఈ పెప్టైడ్స్ సీరమ్స్ కానీ పోవాల్సి వస్తుంది. నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మినాక్సిల్ దాకా పోవాల్సిన అవసరం లేదు, సీరమ్స్ దాకా పోవాల్సిన అవసరం లేదు. అవి ప్రత్యేకమైన కండిషన్స్లో అవి వాడతాం. ఇవి ముందు ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకుని 90% ఆఫ్ పేషెంట్స్లో ప్రాబ్లం 100% సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సింపుల్ స్ట్రెస్ తగ్గించుకోవటం, డైట్ తీసుకోవటం, అవసరాన్ని బట్టి సప్లిమెంట్ తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ సమస్య 100% సాల్వ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి.